హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సంబంధించి నోటిఫికేషన్ మనం చూద్దాం. ఇది ఎవరైతే 10th క్లాస్ పాస్ అయి ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ సెంటర్ వచ్చేసరికి మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులకు విశాఖపట్నం ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఉంటుంది. సో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లై చేయాలి, 10th క్లాసు ఏ ఏ పోస్టులు, సెలక్షన్ ప్రొసీజర్ అన్నీ కూడా మీకు వివరంగా వివరిస్తాను. మీకు టోటల్గా వీడియో మొత్తం చూడండి. అండ్ ముందుగా మా యొక్క ఈ డ్రీమ్ జాబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా యొక్క ఈ డ్రీమ్ జాబ్ ఛానల్లో నేవల్ డాక్యుమెంట్ సంబంధించి కానీ, లేదంటే డిఆర్డిఓకి సంబంధించి టెక్నికల్గా మరియు నాన్ టెక్నికల్గా వీడియో క్లాసెస్ అనేవి పెట్టడం జరుగుతుంది. సో మీరందరూ కూడా ఈ ఇంకా ప్రిపేర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఈ ప్లేలిస్ట్లోకి వెళ్ళి ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ అలాగే మన యొక్క ఛానల్ టెలిగ్రామ్ యాప్ కూడా ఉంది. సో టెలిగ్రామ్ యాప్లో మీరు ఇక్కడ క్లిక్ చేస్తే ఇలాగ అబౌట్లోకి వెళ్ళి టెలిగ్రామ్ ఇక్కడ లింక్స్లోకి వెళ్ళి టెలిగ్రామ్ యాప్ క్లిక్ చేస్తే మీరు టెలిగ్రామ్ యాప్లోకి డైరెక్ట్గా లాగిన్ అవ్వడానికి అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీరు స్టడీ మెటీరియల్స్ అవి డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా ఈజీగా మీకు అవైలబిలిటీ అనేది కూడా ఉంటుంది. టెలిగ్రామ్ యాప్లో నేను మీకు అప్లోడ్ కూడా చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ముందుగా ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసరికి 10th క్లాస్ పాస్ అయ్యి 22 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. ఏజ్ ఇవ్వటం కూడా జరిగింది. ఇదేంటంటే టోటల్గా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సంబంధించి జాయిన్ ఇండియన్ కోస్ట్ గార్డ్ నావిక్ 10th ఎంట్రీ 01/2021 బ్యాచ్. ఇది ఇప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే ఆన్లైన్ ఫామ్ 30th నవంబర్ నుంచి 7th డిసెంబర్ 2020 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. కేవలం 7 డేస్ మాత్రమే ఇచ్చారు టైము. అంటే మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ ఇది సర్వర్ అనేది చాలా బిజీగా ఉంటుంది. మీరు 30th నుంచే మీరు స్టార్ట్ చేయండి అప్లై చేయడం. అండ్ ప్రింట్అవుట్ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్, మీ యొక్క అడ్మిట్ కార్డ్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలంటే 19th డిసెంబర్ నుంచి 25 డిసెంబర్ చూసారు కదా, వితిన్ 1 మంత్లో మీకు కాల్ లెటర్స్ అన్ని కూడా ఇవ్వటం జరుగుతుంది. అండ్ జాబ్ కూడా 1 మంత్ ఒక 3-4 మంత్స్లో మీకు టోటల్గా మీరు జాబ్ జాయిన్ అయిపోవచ్చు. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ టు ఇండియన్ మేల్ క్యాండిడేట్స్ ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే, ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎలిజిబుల్ కారు, ఓన్లీ మేల్ క్యాండిడేట్సే ఎలిజిబుల్. అండ్ ఇక్కడ ఇచ్చారు ఇండియన్ కోస్ట్ గార్డ్ అట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫ్ ది యూనియన్ అని నావిక్ సంబంధించింది. ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఏ బోర్డు అయినా, బోర్డ్ ఆఫ్ రికగ్నైజ్డ్ బై సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ ఏదైనా కానీ 50% మార్క్స్ ఉండి 10th క్లాస్ పాస్ అయితే చాలు, మీరు అప్లై చేసుకోవచ్చు. జాబ్ రిక్వైర్మెంట్ ఏంటంటే కుక్ అండ్ స్టీవార్డ్ అనేది ఇక్కడ 2 విధాలుగా ఇచ్చారు. కుక్కి మరియు స్టీవార్డ్ అనేది 2 విధాలుగా. ఫస్ట్ ఏంటంటే ఎగ్జామ్ అనేది ఉంటుంది, తర్వాత ఫిజికల్ టెస్ట్, తర్వాత స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. సో మీరు ఏమీ వరీ అవ్వద్దు, కుక్ స్టీవార్డ్ నాకు కుకింగ్ రాదు అని ఇప్పటి నుంచే నేర్చుకోండి. మీకు ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఎగ్జామ్ రాస్తే మీకు అర్థమవుతుంది ఏంటి అనేది. అండ్ ఏజ్ చూద్దాం. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి 18 ఇయర్స్ నుంచి 22 ఇయర్స్ వరకు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. 1st ఏప్రిల్ 2021కి 18 ఇయర్స్ నుంచి 22 ఇయర్స్ వరకు ఇచ్చారు. అండ్ బార్న్ 1st ఏప్రిల్ 1999 నుంచి 31st మార్చ్ 2003 ఈ మధ్యలో పుట్టిన వాళ్ళు కంపల్సరీగా అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ 5 ఇయర్స్ ఫర్ SC ST అండ్ 3 ఇయర్స్ ఆఫ్ OBC క్యాండిడేట్స్. వీటితో పాటు 5 ఇయర్స్ SC STకి మరియు 3 ఇయర్స్ OBC క్యాండిడేట్స్ కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. టోటల్గా 50 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఒకవేళ ఈ వేకెన్సీస్ అనేవి పెరగవచ్చు మరియు తగ్గవచ్చు అని ఇక్కడ ఇవ్వటం జరిగింది. అండ్ వీళ్ళ యొక్క శాలరీ వచ్చేసరికి గ్రేడ్ పే మీకు 21,700 వస్తుంది. అంటే మీకు చాలా ఎక్కువ శాలరీ అనేది కూడా వస్తుంది. సుమారుగా మీకు 35,000 వరకు 35 నుంచి 40 వరకు రావడానికి అవకాశం ఉంది. అండ్ ఇక్కడ మీకు అలవెన్సెస్, బెనిఫిట్స్ అవి కూడా యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్, అంటే మీకు మామూలుగా సర్వీస్ పర్సన్సే కాబట్టి బాగానే ఉంటుంది. అండ్ ఎలా అప్లై చేయాలంటే ఆన్లైన్లో అప్లై చేయాలి. ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు అది మీకు లింక్ ఓపెన్ అయ్యేటప్పుడు ఎలా అప్లై చేయాలో మీకు పర్టికులర్గా మీకు లింక్ అనేది మీకు పెట్టడం జరుగుతుంది. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ చూద్దాం.
నోయిడా, కలకత్తా, భువనేశ్వర్, చెన్నై, విశాఖపట్నం ఈస్టర్న్ జోన్ మనది ఈస్టర్న్ జోన్ వస్తుంది కాబట్టి చెన్నైలో తమిళనాడు, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అండ్ యూనియన్ టెరిటరీ అండ్ పాండిచ్చేరి. అదే అండ్ నెక్స్ట్ విశాఖపట్నం వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి విశాఖపట్నం ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఇస్తారు. అండ్ ఇక్కడ మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ సెంటర్. సో పర్టికులర్గా మనం చూస్ చేసుకొని అప్లై చేసుకునేటప్పుడు చూస్ చేసుకోవాలి. అండ్ సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసరికి ఫస్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఆబ్జెక్టివ్ టైప్లో. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్ అండ్ జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ నాలెడ్జ్, రీజనింగ్ ఉంటుంది. ఇది క్వాలిఫై అయిన వాళ్ళకి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ వచ్చేసరికి 1.6 కిలోమీటర్స్ రన్ టు కంప్లీటెడ్ 7 మినిట్స్, 20 స్కిటప్స్ అండ్ 10 పుషప్స్ ఇవిలా ఉంటాయి. నెక్స్ట్ మెడికల్, ఇవన్నీ టోటల్గా డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా మీరు అప్లై చేసే యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారంగా ఉంటుంది. సో ఇక్కడ హైట్ అనేది చూద్దాం. పర్టికులర్గా హైట్ వచ్చేసరికి 157 సెంటీమీటర్స్ ఉండాలి. అండ్ చెస్ట్ ఇక్కడ మినిమం ఎక్స్పెన్సెస్ 5 సెంటీమీటర్స్. వెయిట్ వచ్చేసరికి ప్రపోర్షన్ టు వెయిట్ +or-10 అయితే యాక్సెప్ట్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఎవరైతే 10th క్లాస్ పాస్ అయ్యి ఉండి, అంటే మీరు ఓపెన్ స్కూలా ఏ స్కూల్ ఏదైనా కానీ మ్యాక్సిమం మీరు అప్లై చేయండి. ముఖ్యంగా మన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఈ ఈస్ట్ గోదావరి ఈ లొకాలిటీలో ఉన్న వాళ్ళు ఎక్కువగా తొందరగా అప్లై చేయండి. ఎందుకంటే ఈ కుక్, స్టీవార్డ్ అనే జాబ్స్ మనం చూస్తూ ఉంటాం. చాలా మంచి జాబ్స్ ఇవి. ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుంది. శాలరీస్ కూడా హై శాలరీస్ వస్తాయి. మంచి జాబ్స్ ఇవి. సో అందరూ అప్లై చేయండి. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో, ఎలిజిబిలిటీ లేని వాళ్ళకి, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఈ యొక్క వీడియోని సెండ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.